ఏపీలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాల్టితో ముగుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలకు 503 నామినేషన్లు ఆమోదం పొందాయి. 175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఎన్డీఏ కూటమి తరపున 6 స్థానాల్లో రెబల్స్ నామినేషన్లు సమర్పించారు. విజయనగరం, ఉండి, పోలవరం, నూజివీడు, గన్నవరం, కావలిలో రెబల్స్ ఇంకా నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. విజయనగరంలో మీసాల గీత, ఉండిలో శివరామరాజు, పోలవరంలో ముడియం సూర్యచంద్రరావు, నూజివీడులో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, గన్నవరంలో కొర్రపోలు శ్రీనివాసరావు, కావలిలో పసుపులేటి సుధాకర్ రెబల్స్గా నామినేషన్లు వేశారు. వారిని బుజ్జగించినా రెబల్స్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. దీంతో వారి నామినేషన్ల ఉపసంహరణపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల 13న ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో ఇవాటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తోంది. వాళ్ళ మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలకు 503 నామినేషన్లు ఆమోదం పొందాయి. అలాగే 175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్లు ఆమోదం పొందాయి. ఇక ఇండియా కూటమి తరపున 6 స్థానాల్లో రెబల్స్ నామినేషన్లు సమర్పించారు. అయితే రెబల్స్ నామినేషన్లు విత్డ్రా చేసుకోవాలి అని వారిని బుజ్జగించినప్పటికీ కూడా వారు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. దీంతో వారి నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి కొంత ఉత్కంఠ అయితే నెలకొంది. వాళ్ళ మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంది. ఇవాల్టితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తోంది. వాళ్ళ మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్లు విత్డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఇప్పటి వరకు అంటే ఇటు పార్లమెంట్ అలాగే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నామినేషన్ ఉపసంహరణ గడువు ముగుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు లోపల నామినేషన్ విత్డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. నామినేషన్ విత్డ్రా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళ పేర్లు మినహా మిగిలిన వారందరూ కూడా ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలకు 503 నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే 175 స్థానాలకు 2705 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్డీఏ కూటమి కనుక 6 స్థానాల్లో లెబర్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. విజయనగరము, పోలవరము, నూజివీడు, గన్నవరం, కావలిలో రెబల్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. విజయనగరంలో కనుక మీసాల గీత, ఉండిలో రామరాజు, పోలవరంలో ముడియం సూర్యచంద్రరావు, నూజివీడులో ముద్దబోయిన వెంకటేశ్వరరావు, గన్నవరంలో కొర్రపోలు శ్రీనివాసరావు, కావలిలో పసుపులేటి సుధాకర్ రెబల్స్ గా నిలబడడం జరిగింది. అయితే బుజ్జగించి ఏ విధంగా నామినేషన్ విత్డ్రా చేయించాలా అని చెప్పి ఆ పార్టీలో నాయకత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే వాళ్ళకు బుజ్జగింపుల ఆ ప్రయత్నం అయితే చేయడం. ఈ రోజు వారు విత్డ్రా చేస్తున్నారు లేదా అనేది ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో నామినేషన్లు మిగిలిన ప్రాంతాల్లో బీఫామ్ ఇస్తారనేటువంటి ఆశతో నామినేషన్ దాఖలు చేయడం. వారందరూ కూడా నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పుడే ఎవరైతే కనుక లిస్ట్ లో ఉంటారో ఇంకా వారు వచ్చే నెల 13 జరిగేటువంటి ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉంటారు. థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.